హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇట్లా వంగిపోతుంది. హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఆన్లైన్లో ఒక 2 బ్యూటిఫుల్ కుర్తీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అది వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్. ప్లీజ్ స్కిప్ చేయొద్దండి. అండ్ ఇది వచ్చేసి నేను ఒక వీళ్ళది ఆఫ్లైన్ నార్మల్ స్టోర్ ఉంది అండ్ ఆన్లైన్లో కూడా మనకి కొరియర్ అనేది చేస్తారనమాట. సో బోత్ ఫెసిలిటీస్ ఉంది. మీరు డైరెక్ట్ షాప్కి అయినా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు, లేదంటే ఇన్ కేస్ మీరు దూరంగా ఉంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో కుర్తీ బాటమ్ అండ్ చున్నీ అయితే వస్తుంది. ఇంత మంచి క్వాలిటీ అండ్ ఫుల్ పార్టీ వేర్ అనమాట. పార్టీ వేర్ లైక్ టెంపుల్కి వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ ఇది చాలా యూస్ఫుల్. అంటే అంత బాగున్నాయి అనమాట. అండ్ వాళ్ళ షాప్ డీటెయిల్స్ అండ్ నేను ఎక్కడ కొన్నాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా హ్యాపీగా వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళది షాప్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో మీరు అదే నేను గూగుల్ మ్యాప్ లింక్ కానీ లేదంటే వాళ్ళ షాప్ డీటెయిల్స్ కానీ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఓకే, సో ఫస్ట్ అయితే కుర్తీస్ చూపిస్తాను. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది చూసారా ఎంత బాగుందో, డీటెయిల్ వర్క్ అనమాట. సో చూడండి, ఇట్లా పర్ల్ వర్క్, వైట్ కలర్ పర్ల్స్తో ఇచ్చినారు. ఇదంతా జర్దూసి థ్రెడ్ వర్క్ అంటారు. నాకు కూడా తెలియదు, ఆ వీడియోలో చూశాను కాబట్టి చెప్తున్నా. అండ్ మధ్యలో ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. మీకు వీడియోలో డీటెయిల్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదంతా థ్రెడ్ వర్క్ కూడా ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది రౌండ్ నెక్. ఇది ఓవరాల్గా ఇలా వస్తుంది చూసారా, రౌండ్ నెక్ అనమాట. అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం ప్లెయినే ఉంటుంది. ప్లెయిన్ ఉండి ఇలా చిన్న చిన్నగా అక్కడక్కడ ఇలా ఫ్లవర్ లాగా మళ్ళీ జర్దూసి లైక్ ఆ వర్క్ అనేది ఇచ్చినారనమాట. జర్దూసి వర్క్, ఏదో వర్క్ అలా అనమాట. ఇది వచ్చేసి రెడ్, మీకు రెడ్ కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో, కానీ రెడ్ అండ్ పింక్ రెండు మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ షేడ్. మీకు తర్వాత పక్కన లైటింగ్కి మేబీ అలా కనిపిస్తుండొచ్చు. తర్వాత నేను మళ్ళీ నార్మల్ లైటింగ్లో మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది కలర్. అండ్ దీంట్లో షాకింగ్ ఏంటంటే ఇది మొత్తం షైనింగ్ క్లాత్ అనమాట. చూస్తే షైనింగ్ ఉంటుంది. అండ్ లైక్ మిక్స్డ్ అనమాట, పింక్ అండ్ రెడ్ అలా కనిపిస్తుంది. సో క్లాత్ అయితే బాగుంది. అండ్ మీకు ఇంకో బ్యూటిఫుల్ బంపర్ ఆఫర్ ఏంటంటే విత్ లైనింగ్ వస్తుంది. చూసారా, లైనింగ్ కింది వరకు లైనింగ్ ఉందన్నమాట. సో లైనింగ్ కూడా ఇచ్చినారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి లైనింగ్ ఏమి ఉండదు, 3/4 స్లీవ్స్ అనమాట. ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ అట్లా ఇచ్చేసినారు. అండ్ ఇది వచ్చేసి మనకి అవైలబుల్ సైజెస్ వచ్చేసి మీడియం నుంచి అవైలబుల్గా ఉందన్నమాట. సో స్మాల్ సైజ్ అయితే లేదు. నేనైతే ఇంకా మీడియం సైజే తీసుకున్నాను. అది నార్మల్ స్మాల్ సైజు. ఇంకా స్టిచెస్ అనేది వేయించుకోవాలి. మీడియం సైజ్ అయినా కానీ పర్లేదు, ఇట్లా బాగానే వచ్చింది. సో మీడియం టు ఎక్సెల్ వరకు ఉన్నాయనుకుంటా సైజెస్. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు అవైలబిలిటీ సైజెస్ ఏవేవి ఉన్నాయి అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి లెంత్ ఎలా వస్తుందంటే చాలా లెంత్ ఉందన్నమాట కుర్తీ అనేది. సో షార్ట్ పీపుల్కి వచ్చేసి కొంచెం హీల్ వేసుకొని మేనేజ్ చేయండి, లేదంటే ప్యాంట్ అండ్ కుర్తీ మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇదైతే నాకైతే బాటమ్కి ఇంత స్పేస్ ఉందన్నమాట, లైక్ కాళ్ళకి ఇంత స్పేస్ ఉంది. అంటే మీరే చూసుకోండి, చాలా లెంత్ ఉందన్నమాట. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆల్టరేషన్ కూడా చేసుకోండి. బికాజ్ మనకి లైనింగ్ ఇంతవరకే వచ్చింది కాబట్టి మీరు కావాలనుకుంటే ఆల్టరేషన్ చేసుకోండి, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి మంచిగా స్టిచ్ చేయించుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. నాకైతే పర్లేదబ్బా, ఇలానే పెట్టుకుంటే మంచిది. హీల్ వేసుకొని మంచిగా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి పలాజో ఇవ్వలేదు, పలాజో మోడల్ కాదు ఇది, మొత్తం ఎలాస్టిక్ మోడల్ ఇలా ఇచ్చారు మనకి. ఇలా మోడల్ అనమాట. పలాజో కాదు, నార్మల్ కుర్తీ ప్యాంట్ అంటారు కదా, అలా ఇచ్చారు. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చేసినారు, ఇలా వర్క్. ఓకే, సో మీడియంలో ప్యాంట్ సైజ్ వచ్చేసి 38 ఉంది.
మీరు చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి మీ సైజ్కి తగ్గట్టు. అండ్ దీనికి చున్నీ వచ్చేసి చాలా బాగా వచ్చింది, చూపిస్తా. చున్నీ ఫుల్ చాలా లెంతీ ఉందన్నమాట. చున్నీ చూసారా ఎంత లెంత్ అంటే, లెంత్ కానీ విడ్త్ కానీ చాలా ఉంది. అండ్ ఎలా అంటే మధ్యలో ఇలా చిన్న మీరు ఇక్కడ చూసారా, ఇదంతా ట్రాన్స్పరెంట్ అనమాట. సన్నగా ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చినారు. అండ్ ఇలా ఓవరాల్ చున్నీ మొత్తం ఇలా మధ్యలో ఒక థ్రెడ్ ఇచ్చేసి ఇలా చెమ్కి అటాచ్ చేశారనమాట. చెమ్కి వర్క్ ఓవరాల్ చున్నీ మొత్తం అట్లానే ఉంటుంది. సో మీకు ఏంటంటే షైనింగ్ అనిపిస్తుంది అనమాట. చూసారా, షైనింగ్ ఉంటుంది. అండ్ బోత్ సైడ్స్ బాటమ్ వచ్చేసి ఇట్లా మళ్ళీ ఫినిషింగ్ ఇలా ఇచ్చేసినారనమాట. ఇలా సో మోస్ట్లీ ఎంత మంచి కుర్తీస్ మీరు వన్ సైడ్ వేసుకొని ప్రిఫర్ చేయండి. వన్ సైడే బాగుంటాయి, వీటికి వన్ సైడే లుక్ అనమాట. సో చూసారా చాలా బాగుంది అనమాట కుర్తీ. సో చాలా బాగుందన్నమాట. ఈ ఓని కూడా లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. లెంత్ అనేది చాలా ఉంది. సో ఓకే, నెక్స్ట్ కుర్తీ అసలుకి ఇది చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను పెట్టిన కుర్తీస్ నేను కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయని చెప్పారు. సో ఫస్ట్ కుర్తీ ఇది పెట్టాను. ఇంకా తర్వాత ఇది కాంబో ఆఫర్ కింద నేను తీసుకున్నాను. ఇంకో కుర్తీ కావాలంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. సో అది చూపించారనమాట రెడ్. సో అందుకు ఇంకా అదే తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట, నాకు కానీ మా అమ్మకి కానీ. సో ఇవన్నీ మీడియం సైజ్ అనమాట. ఇక్కడ మీడియం సైజ్ వచ్చేసి 38 ఉంది. మీకు ప్యాంట్ చూపిస్తా, కుర్తీ మళ్ళీ చూపిస్తా లాస్ట్. ప్యాంట్ నార్మల్గా ఎలాస్టిక్ అనమాట. ఇలా కొంచెం వరకు మాత్రం ఇలా వచ్చింది, ఎలాస్టబుల్ అనమాట ఇది. అండ్ నార్మల్గా ఈ క్లాత్ వేరు అనమాట. ఇది వచ్చేసి నేను క్లాత్ అంత పర్టికులర్గా చెప్పలేకపోతున్నా, బట్ రెండు బాగున్నాయి. ఇది కూడా షైనింగ్ అనమాట. మీరు చూసే లైటింగ్కి కూడా చూసారా, లైటింగ్ కూడా షైనింగ్ ఉంది. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా, ఇది కూడా నార్మల్ చూడీ ప్యాంట్ లాగా, లైక్ పలాజా కాదు, ఇలా ఉంటుంది అనమాట, కొంచెం లూజ్ ఫిట్టింగ్. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చినారు. వర్క్ ఏమి ఇవ్వలేదు, ప్లెయినే, బట్ ఇలా కటింగ్ అయితే ఇలా వచ్చింది, ప్లెయిన్ లేకోకుండా. సో ఇదన్నమాట. అండ్ దీనికి మనకి పాకెట్ కూడా వచ్చింది, చూసారా, ప్యాంట్కి పాకెట్ కూడా ఇచ్చారనమాట, వన్ సైడ్ పాకెట్. దీని చున్నీ చూపిస్తాను మీకు. చున్నీ అయితే సాఫ్ట్ ఆర్గన్జా అనమాట, ఫుల్ వర్క్ ఇచ్చారు. అసలుకి చున్నీ హైలైట్ అనమాట. దీనికి డ్రెస్సే హైలైట్ అనుకుంటే చున్నీ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్ అనమాట. దానంత విడ్త్ అయితే లేదనమాట. లెంత్ అయితే పర్లేదు, బాగుంది, కానీ విడ్త్ అయితే ఇంతే ఉంది, చూసినారా. అది కొంచెం ఎక్కువ ఉంది విడ్త్. ఇది కూడా పర్లేదు, మరీ అంత సన్నగా అంటే చిన్నగా లేకోకుండా పర్లేదు. సో ఇది చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట. ఇటు సైడ్ ఇదంతా వైట్ ఇచ్చారు, ఇటు సైడ్ కార్నర్లో ఎల్లో ఇచ్చినారు. మధ్యలో ఇలా చున్నీ మొత్తం ఇలా చమ్కీ వర్క్, ఇది చమ్కీగా అట్లా ఫ్లవర్ లాగా ఇచ్చినారనమాట. ఇంకా ఇదంతా ప్రింట్ అనమాట, ప్రింట్ ఫ్లవర్ ఇది. సో వాష్ చేసిన పోదు ఇది ఫ్లవర్. సో చాలా బాగుంది. లాస్ట్లో మనకి ఇట్లా టాజిల్స్ ఇచ్చినారు, 4 sides టాజిల్స్ అనేవి ఇచ్చారు. ఇది కూడా అంతే, వన్ సైడ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట, అంటే స్టిఫ్గా అట్లా ఏం లేదు, మెత్తగానే ఉంది, చూసినారు, మెత్తగా ఉంది. మనకి ఇట్లా ఏదైనా ఫంక్షన్స్లో కానీ అట్లా ఏమన్నా చికాక్గా అట్లా కూడా ఏం లేదనమాట, సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది. సో ఇది చాలా బాగుంది. అండ్ కుర్తీ చూపిస్తాను మీకు. ఈ కలర్ వచ్చేసి ఎల్లో అంటే కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో అనమాట, లైక్ మామిడి పండు కలర్, మంచి మామిడి పండు మాగిన తర్వాత ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట. సో చూసారా, వీడియోలో కొంచెం మేబీ బ్రైట్నెస్గా అట్లా లైట్గా కనిపిస్తుంటుంది, కానీ చూసారా దూరం నుంచి చూస్తే
లైటింగ్ అట్లా ఉందేమో. పక్కన మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను సపరేట్గా. ఈ వర్క్ అయితే ఆ డ్రెస్ కంటే ఈ వర్క్ చాలా బాగుందనమాట. చూస్తే మొత్తం ఇట్లా ముత్యం ఉందన్నమాట, ముత్యం వర్క్. ఇట్లా ముత్యం వర్క్, మధ్యలో థ్రెడ్ వర్క్, జర్దూసి. ఇది చూస్తే మగ్గం వర్కే అనుకుంటాము. ఇది చూసారా మొత్తం. సో ఇది కూడా రౌండ్ నెక్కే అనమాట. ఇలా ఇచ్చి అండ్ వర్క్ అయితే ఇలా వచ్చారు అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇట్లా ఇచ్చేసినారు. క్లాత్ చూసారా ఎంత బాగుందో కదా ఇది. అండ్ ఇది అయితే ఓవరాల్గా ఇంతే అనమాట, ప్లెయిన్ ఉంటుంది. ఓవరాల్ ప్లెయిన్. క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట. సో మనకి లైనింగ్ కూడా ఇచ్చేసినారు. ఇది లైనింగ్ ఎలా అంటే కాటన్ లైనింగ్ కాదు, నార్మల్ లైనింగ్ వేసినారు. ఇది కూడా మనకి లెంత్ చాలా ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆల్టరేషన్ చేసుకోండి. సో చూసినారా లెంత్. ఇప్పుడు కుర్తీస్ ఇట్లాంటివన్నీ మోకాళ్ళ కిందికే వస్తున్నాయి. సో కాబట్టి పర్లేదు. ఇదైతే మీడియం సైజ్ అయినా కానీ ఇట్లా వచ్చింది. నేనైతే ఆల్టరేషన్ చేయించుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను కుర్తీస్. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, షాప్ డీటెయిల్స్ అవన్నీ. సో యాక్చువల్లీ ఏంటంటే మనం నార్మల్గా అంటే ఆన్లైన్లో పర్చేసింగ్ అన్నా కానీ లైక్ నార్మల్గా అజియో, మింత్రా ఇవంటే జెన్యూన్ అనుకోవచ్చు. లైక్ మనం మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎక్స్చేంజ్ అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇలా కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఇలా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి మనం చాలా వరకు మోసపోతూనే ఉంటాము. ఇవి ట్రస్ట్ వర్తియా కాదా. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, నమ్మలేమన్నమాట మోస్ట్లీ. నేను కూడా చాలా పేజెస్ అట్లా కొన్ని చూసినాను, డబ్బులు కూడా పోగొట్టుకున్నాను ఇన్ఫ్యాక్ట్. సో అందుకు చెప్తున్నాను మీకు కూడా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మీరు ఇలాంటివి చూసారనుకోండి, సో వాళ్ళ పోస్ట్ కింద వాళ్ళ కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, ఆ పేజెస్ మాత్రం అస్సలు కొనుక్కోవద్దు చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మీకు జెన్యూనే అనిపించిన, వాళ్ళకి ఫాలోవర్స్ దండి ఉన్న, వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అని కొన్ని పోస్టులు అనేవి పెడుతుంటారు. సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అవి కొనొద్దండి. బికాస్ ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ చేసి లైక్ మీరు తీసుకున్న ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ మీకు సెండ్ చేసేసి లైక్ కొన్ని చీప్ క్వాలిటీస్ అలాంటి ప్రోడక్ట్స్ పెడుతుంటారు అనమాట. ఆ కాస్ట్ ఏమో చాలా ఎక్కువ పెట్టి కూడా ఉంటారు, కానీ చీప్ ప్రోడక్ట్స్ పెట్టేసి డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ అలాంటివి పెడుతుంటారు. సో మీరు ఒకవేళ రిప్లై ఇవ్వాలన్నా కానీ, వాళ్ళకి చెప్పి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ ఎలా కాంటాక్ట్ అవుతారు? మీరు గిన వానికి ఫోన్ చేసినారనుకోండి, వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు, మిమ్మల్ని బ్లాక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరిని రీచ్ అవుట్ అవుతారు అలాంటి టైంలో? ఒకవేళ కామెంట్ సెక్షన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు వాళ్ళ పోస్టుల కింద అన్ని కామెంట్స్ చేసేయచ్చు అనమాట. ఇది జెన్యూన్ కాదు, మీరు ఎవరు కొనొద్దు అని చెప్పేసి, వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మనం వేరే వాళ్ళకన్నా కనీసం వాళ్ళకన్నా చెప్దాము ఇలాంటి ఫ్రాడ్వి నమ్మొద్దు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తాం అనమాట. సో ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసుకుంటారు. ఒకవేళ జెన్యూన్ అయినా కానీ మీరు కొనొద్దు, ఎందుకు అంత రిస్క్ చెప్పండి. సో అందుకు అది మెయిన్ థింగ్ ఫాలో అవ్వండి. సో నేను ఎక్కడ కొన్నానంటే, నేను నార్మల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటాను. ఆవిడ ఏంటంటే ఇలా ఒక షాప్స్కి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం ఆమె ఛానల్లో పెడుతుంది అనమాట, అప్లోడ్ చేస్తుంది. షాప్ డీటెయిల్స్, వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ అవన్నీ ఆమె ఇస్తుంది అనమాట. సో నేను త్రూ ఆమె ద్వారా నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఈ షాప్ వచ్చేసి సాయి దుర్గా ఫ్యాషన్స్, ఇది హైదరాబాద్లో ఉంటుంది అనమాట, కూకట్పల్లి. వీళ్ళది ఇంకా వేరే బ్రాంచ్ కూడా ఉందనుకుంటా, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో తెలీదు, చూసి నేను మీకు కింద అన్నీ షేర్ చేస్తాను. సో వాళ్ళ దగ్గర పర్చేజ్ చేశాను అనమాట. సో నేను యాక్చువల్లీ ఈ ఎల్లో కలర్ ఒక్కటి నేను అనుకున్నది వచ్చింది, ఆ రెడ్ కలర్ నేను నేను అంత ప్రిఫర్ చేయలేదు, బట్ ఇంకా తప్పక తీసుకున్నాను. బికాజ్ ఆమె ఆ రోజు కాంబో ఆఫర్ సేల్ చేస్తుంది అనమాట. ఇది నాకు ఒక్కొక్కటి కుర్తి 945 రూపీస్ పడింది.
కొరియర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి డబల్ 2 కుర్తీస్ తీసుకోవాలన్నారు. 2 కుర్తీస్ వచ్చేసి 1850 అనుకుంటా. సో 2 ఏది తీసుకున్నా 2 తీసుకోవాలి, అలా అయితేనే వాళ్ళు కొరియర్ చేస్తారనమాట. సో అట్లా నేను ఇది తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే వాళ్ళ స్టోర్కి వెళ్ళి తీసుకోండి. ఇంకా చాలా కలెక్షన్స్ అనేవి ఉంటాయి. మనకి వీడియోలో చూపించేది కొన్ని మాత్రమే చూపిస్తారు. సో స్టోర్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఆమె దగ్గర, సాయి దుర్గా ఫ్యాషన్స్. ఒకవేళ మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటే మీరు షాప్కి వెళ్ళి విజిట్ చేయండి. నేను కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో విజిట్ చేద్దామని అనుకుంటున్నాను వాళ్ళ షాప్ని. సో వాళ్ళ దగ్గర అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మీరు మంచిగా చూసుకొని మీకు కూడా నచ్చితే పర్చేజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.